స్కూల్ ఫీజు నానాటికి పెరిగిపోతుంది. కొన్నేళ్ల కిందట ఇంజనీరింగ్, ఎంబీఏ కోర్సులు చదివించేందుకు మధ్యతరగతి తల్లిదండ్రులు చెల్లించిన ఫీజుల మొత్తాన్ని ప్రస్తుతం ఎల్కేజీ, యూకేజీ చదువుల కోసమే పెట్టాల్సి వస్తుంది. దీనికి తోడు యూనిఫామ్, షూ, బెల్ట్లు, పుస్తకాలు, ఫీజులు అదనం. మధ్యలో ఈవెంట్లు, వేడుకల కోసం చిన్నారులకు ప్రత్యేక దుస్తులకు, కాస్ట్యూమ్స్ కు మరికొత్త మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే కలలు కనే తల్లిదండ్రులకు ఇవన్నీ పెనుభారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాధికారి సిఇఓ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్, షూ అమ్మడాన్ని నిషేధించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్ కు మే 30న ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ బోధించే అన్ని ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్, షూ, బెల్ట్లు అమ్మకాలు జరగకుండా చూడాలని అధికారులను టీఈఓ రోహిణి ఆదేశించారు. అయితే స్టేషనరీ, పుస్తకాల లాంటి వాటిని మాత్రం నో లాస్, నో ప్రాఫిట్ బేసిస్ మీద స్కూల్ ఆవరణంలో కౌంటర్ల ద్వారా అమ్ముకోవచ్చునని పేర్కొన్నారు. ఇందులో లాభాపేక్షం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్ ఆవరణంలో యూనిఫామ్, షూ విక్రయించకుండా పర్యవేక్షించేందుకు అన్ని మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని డిఇఓ సూచించారు. ఈ నిబంధనలను అతిక్రమించిన పాఠశాలలు యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడకూడదన్న ఆదేశాలు జారీ చేశారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రతిపాదకన చర్యలు చేపట్టాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఫీజు రెగ్యులేషన్ పైన కమిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వమే ఒక పోర్టల్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ఫీజులు చెల్లించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రైవేట్ స్కూల్ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే ఛాన్స్ ఉందని, స్థానికంగా స్టేషనరీ స్టోర్స్ తో డీల్ చేసుకుని యూనిఫామ్, షూ, స్టేషనరీ అక్కడి నుంచే తీసుకునేలా తల్లిదండ్రులకు తప్పనిసరి పరిస్థితి కల్పించే ప్రమాదం ఉందని కొంతమంది నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూల్ ఇలా చేస్తున్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండ్ ఆల్.